तकलीफ हो गई थी ना, तो बैंगलोर में थी। बैंगलोर से मम्मा ने पत्र लिखा और उस लास्ट पत्र में लिखा कि ऐसा पुरुषार्थ करना है जो महारथियों की लाइन में आ जाओ। మమ్మకి లాస్ట్లో ఆరోగ్యం బాగలేనప్పుడు బెంగళూరులో ఉన్నారు. అక్కడ నుంచి మా అమ్మ నాకు లాస్ట్ ఉత్తరం రాశారు. ఏం రాశారంటే, నువ్వు ఎలాంటి పురుషార్థం చేయాలంటే నువ్వు మహారథుల యొక్క లిస్టులోకి రావాలి అని. तो मम्मा के साथ हम लोग खेलते थे। मम्मा एलन फॉरेस्ट में आई, म्यूजिकल चेयर, मम्मा हारमोनियम बजाती थी, हम लोग खेलते थे। మా అమ్మతో పాటు మేము ఆటలాడుకున్నాము. మా అమ్మ ఎలన్ ఫారెస్ట్లో వచ్చారు. వస్తే మా మ్యూజికల్ చైర్స్ ఆడేవాళ్ళము. మా అమ్మ హార్మోనియం వాయించేవారు, మేము మ్యూజికల్ చైర్స్ ఆడేవాళ్ళం. बैडमिंटन खेलते थे। మా అమ్మతో బ్యాడ్మింటన్ ఆడేవాళ్ళము. और आप लोगों ने बोटिंग वाला फोटो देखा ना मम्मा का? మీరు మా అమ్మ बोट से బోట్లో కూర్చున్న ఫోటో చూసారా? हिस्ट्री हॉल में है बोल रहे. हाँ, वो 3 बोट में हम लोग बैठे हैं. అక్కడ హిస్టరీ హాల్లో ఉండే 3 పడవల్లో బోటింగ్ ఫోటోలో మేము ఉన్నాం అందులో అంటున్నారు. वो गंगा कानपुर का फोटो है वो. అది కాన్పూర్లో గంగా నది ఫోటో అంటున్నారు. तो उस समय की बोट ऐसी होती थी. ఆ టైంలో బోట్ అలా ఉండేది. मम्मा की बोट सेंटर में, बाकी 2 बोट किनारे. మమ్మ బోట్ మధ్యలో ఉంది, అటు ఇటు 2 బోట్లు ఉన్నాయి. और मम्मा ने बोटिंग करते हुए हम बच्चों को बहलाया, बाबा की बातें सुनाई. మమ్మ ఆ విధంగా మమ్మల్ని బోట్లో షికార్కి తీసుకెళ్ళి బాబా విషయాలన్నీ కూడా చెప్తూ సంతోషాన్ని ఇచ్చేవారు. मम्मा की विशेषता थी, कभी भी मम्मा कोई भी महिमा स्वीकार नहीं करती थी. మమ్మ గొప్పతనం ఏమిటంటే, మమ్మ ఎప్పుడు ఎవరైనా పొగిడితే దాన్ని స్వీకరించేవారు కాదు. कभी महिमा स्वीकार नहीं करती थी. మహిమ అనే దాన్ని స్వీకరించేవాళ్ళు కాదు మమ్మ. हमेशा मम्मा की महिमा करो तो मम्मा कहती थी मेरी बड़ी माँ की महिमा करो. चमकीली माँ. ఎవరైనా పొగిడితే మమ్మ అనేవారట, పెద్దమ్మ ఉన్నారు కదా ఆమెను పొగడండి, నన్ను కాదనేవారట. मम्मा हमेशा कहती थी चमकीली माँ. మమ్మ బ్రహ్మ బాబాని చమ్కీలి మా అనేవారట, మెరిసే అమ్మ అనేవారట. एक दूसरा मैं सुनाती हूँ जो भी कानपुर का है. मम्मा कानपुर में सबसे पहला भाषण किया है. उससे पहले मम्मा भाषण नहीं करती थी. మమ్మ మొదటిసారి కాన్పూర్లోనే ఉపన్యాసం చెప్పారు. అంతకుముందు మమ్మ ఉపన్యాసాలు చెప్పేవారు కాదు. कानपुर को कहते थे मैनचेस्टर ऑफ इंग्लैंड, ఇండియా, मैनचेस्टर ऑफ इंडिया. కాన్పూర్ని ఇండియాకి మ్యాంచెస్టర్ అనేవారంట. లండన్లో ఉంటుంది మ్యాంచెస్టర్ అని ఒక ఊరు, ఇండియాలో కాన్పూర్ మ్యాంచెస్టర్ అనేవారట. टेक्सटाइल मिल्स बहुत थी. ఎందుకంటే అక్కడ టెక్స్టైల్ మిల్స్ ఎక్కువగా ఉన్నాయి. तो बड़े बड़े सेठ रहते थे कानपुर में. కాన్పూర్లో పెద్ద పెద్ద షాహుకార్లు ఉండేవారు, సేట్లు. ये बिरलास, जयपुरिया और कौन थे, सिंघानिया, ये सब लोग कानपुर के थे, बड़े बड़े उद्योगपति. బిర్లాస్, జైపురియాస్, సింఘానియా వీళ్ళందరూ కూడా కాన్పూర్లో పెద్ద పెద్ద షాహుకార్లు. तो बड़े बड़े सेठ नगर के वो एंटी थे. ఆ నగర సిటీలో పెద్ద పెద్ద సేట్లందరూ యాంటీగా ఉన్నారు. और वो चाहते थे ब्रह्मा कुमारियाँ यहाँ से चली जाए. బ్రహ్మకుమారీస్ ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని వాళ్ళు కోరుకునేవాళ్ళు. तो उन्होंने क्या किया, जब प्रोग्राम रखा फूल बाग में, कंपनी बाग था या फूल बाग, प्रोग्राम रखा तो उसमें सारे शहर के मीडिया, बड़े बड़े सेठ, आर्य समाजी, सब ऐसे ऐसे लोग आकर के बैठे.
आज हम इनकी मम्मा का भाषण सुनेंगे और मम्मा के प्रश्नों का उत्तर लेंगे। అయితే ఫూల్ బాగ్లో ప్రోగ్రాం పెట్టారట. అక్కడ పెట్టినప్పుడు ఆ సిటీలో అందరూ జర్నలిస్టులు, పెద్ద పెద్ద షాహుకారులు, అందరు పెద్ద పెద్ద వాళ్ళు అందరూ వచ్చారట. వచ్చి ఈరోజు మేము వీళ్ళ మమ్మని అన్ని ప్రశ్నలు అడుగుతాం, ఆమె ప్రశ్నలకి సమాధానాలు చెప్తాం అని వచ్చి కూర్చున్నారట. तो मम्मा को पहले से बता दिया कि मम्मा आज की सभा में वो लोग तैयारी करके आए हैं। మమ్మకి ముందు నుంచే చెప్పారట, మమ్మ ఈరోజు సభలో వాళ్ళందరూ ప్రిపేర్ అయ్యి వచ్చారు వ్యతిరేకతకి. मम्मा तो मम्मा है, మమ్మ అయితే ఎలాగైనా మమ్మ కదా. तो मम्मा ने कुछ नहीं, खूब साइलेंस का अभ्यास किया। మమ్మ చాలా సైలెన్స్ అభ్యాసం చేశారు. जब स्टेज पर मम्मा को बुलाया तो मम्मा चुपचाप आकर के सेंटर स्टेज में खड़ी हो गई। మమ్మని స్టేజ్ పైకి పిలిచినప్పుడు మమ్మ చాలా సైలెన్స్గా వచ్చి స్టేజ్ పైన మధ్యలో నిలబడ్డారు. और आकर दृष्टि दी सारी सभा को। వచ్చి సభలో ఉండే వాళ్ళందరికీ దృష్టి ఇచ్చారు. सारी सभा पिन ड्रॉप साइलेंस। సభ అంతా కూడా చాలా నిశ్శబ్దం అయిపోయింది. कोई आवाज नहीं, किसी ఎటువంటి की हिम्मत नहीं कि कुछ कहे और कुछ बोले। ఎటువంటి ధ్వని లేదు, ఎవరికి ధైర్యం కూడా లేదు ఏమన్నా అనడానికి వినడానికి కూడా. ऐसा था मम्मा का व्यक्तित्व, మమ్మ యొక్క వ్యక్తిత్వం ఆ విధంగా ఉండేది. जो कितनी गर्म वायुमंडल हो, मम्मा शीतलता की, शांति की देवी शांत कर देती थी। ఎంత వేడెక్కిన వాతావరణం ఉన్నప్పటికీ మమ్మ శీతలత యొక్క దేవి శాంతిగా ఉండేవారు. तो मम्मा ने अपने जीवन काल में अपनी साइलेंस की शक्ति से बहुत सेवा की है। మమ్మ తన జీవిత కాలంలో తన సైలెన్స్ శక్తితో చాలా చేశారు. बाबा का एक बच्चा होता था, डॉक्टर एल.एस. माथुर, फर्स्ट साइंटिस्ट बच्चा। బాబాకి ఒక అబ్బాయి ఉండేవాడు, అంటే లౌకిక్ కాదు, ఎల్ఎస్ మాథుర్, డాక్టర్ ఎల్ఎస్ మాథుర్ ఫస్ట్ సైంటిస్ట్ బాబా పిల్లోడు. जो कि फर्स्ट मेट्रोलॉजिकल डिपार्टमेंट का हेड था। ఆయన ఫస్ట్ వ్యక్తి మెటలాజికల్ డిపార్ట్మెంట్లో హెడ్గా ఉన్నారు. यूनाइटेड नेशंस में बहुत अच्छी उसकी पोजीशन थी। యునైటెడ్ నేషన్స్లో కూడా ఆయనకి చాలా మంచి పొజిషన్ ఉంది. परंतु बहुत बहुत व्यक्तित्व उसका दबदबे वाला था, जिसको हम कहें क्रोध भी था, अहंकार भी था, सब कुछ था। ఆయన బాబా పిల్లోడే, కానీ ఆయన చాలా ఆడంబరం, మళ్ళీ క్రోధము అన్నీ ఉండేవి. तो मम्मा जब दिल्ली में आई तो उनको मिलने के लिए बहनें इनवाइट करती हैं ना, वे हमारे बड़े आए हैं, आप आकर के मिलो। तो ऐसे ही हमारी सुंदरी बहन जो मालवीय नगर की है, वो इनके घर भी पहुंच गई। बोला हमारी मातेश्वरी जी आई हैं, आप आओ, उनसे मिलो। అయితే మమ్మ ఢిల్లీ వచ్చినప్పుడు ఢిల్లీలో సుందరి బెహన్ ఉన్నారు, మాల్వీ నగర్ సెంటర్లో అక్కయ్య, ఆయన ఇంటికి వెళ్ళారట. వెళ్ళి మాతేశ్వరి జగదంబ సరస్వతి వచ్చారు, మీరు వచ్చి ఆమెను కలుసుకోండి అని ఆహ్వానించారు. तो उन्होंने कहा आपकी मातेश्वरी जी मुझे भगवान के बारे में बताएंगी। అప్పుడు ఆయన అన్నారట, మీ మాతేశ్వరి నాకు భగవంతుడి గురించి చెప్తారా అని అడిగారట. तो उन्होंने कहा हाँ बताएगी। అయితే అప్పుడు అక్కయ్య అన్నారట, తప్పకుండా చెప్తారా అన్నారట. तो माथुर जी बोले मैं नास्तिक हूँ। ఆయన అన్నారట, నేను నాస్తికుణ్ణి. तो
उनका कोई बात नहीं, आप आइए। అయినా పర్వాలేదు మీరు రండి అని పిలిచారట. माथुर जी आए అప్పుడు ఆయన వచ్చారట ఎల్ఎస్ और మాథుర్. उनका पहला सवाल था भगवान कौन है, क्या है। ఆయన మొట్టమొదట అడిగిన ప్రశ్న భగవంతుడు ఎవరు, ఎలా ఉంటారు. और मम्मा का उत्तर था भगवान एक बिंदी है। మా అమ్మ ఇచ్చిన సమాధానం ఏమిటంటే భగవంతుడు ఒక బిందువు అని. वो हैरान हो गया, कहता बिल्कुल ठीक। ఆయనకు ఆశ్చర్యం అనిపించిందట. మీరు చాలా కరెక్ట్గా చెప్తున్నారు అన్నారట. साइंस भी यही कहती है बियॉन्ड दिस यूनिवर्स कोई शक्ति है जो इस यूनिवर्स को चला रही है। సైన్స్ కూడా అదే చెప్తుంది, ఈ విశ్వానికి అతీతంగా ఏదో శక్తి ఉంది, అదే ఈ సృష్టిని విశ్వాన్ని నడిపిస్తుంది అని. बस उसके बाद उसने मम्मा ने उसको कोर्स कराया, मम्मा ने उसको कोर्स कराया ఆ తర్వాత ఆయనకి మా అమ్మాయే కోర్స్ చెప్పారట. और इतना निश्चय बुद्धि बना जो बाबा माथुर जी की कोठी में आए। తర్వాత ఆయన ఎంత నిశ్చయ బుద్ధి అయ్యారంటే స్వయంగా బ్రహ్మబాబా ఆయన బంగ్లాకి వచ్చారు. और बाबा आकर के माथुर जी की कोठी में रहे। తర్వాత బాబా వచ్చి ఎల్ఎస్ మాథుర్ ఆయన బంగ్లాలో ఉన్నారు. और माथुर जी ऐसे बच्चे थे जो बाबा की मुरली कभी मिस नहीं करते थे। మాథుర్ గారు కూడా ఎటువంటి పిల్లవాడు అంటే ఏ రోజు బాబా మురళి మిస్ చేయలేదట. बहुत बड़ा वीआईपी था చాలా పెద్ద విఐపి కూడా, लेकिन मुरली मिस नहीं करता था। కానీ ఎప్పుడు మురళి మిస్ చేయలేదు. बाबा ने उसके अंदर संस्कार डाले। బాబా ఆయనలో సంస్కారాలు నింపారు. क्या हुआ कि माथुर जी को जब निश्चय हुआ ना, तो बाबा मुरली में कहता है बच्चों को निश्चय होगा तो ठहर नहीं सकेंगे, बिना टिकट के भी मधुबन पहुंच जाएंगे बाप से मिलने के लिए। तो उसको माथुर जी को वही नशा। బాబా మురళిలో చెప్తారు కదా, పిల్లలకి నిశ్చయం ఏర్పడినట్లయితే వాళ్ళు బాబా దగ్గర వెళ్లకుండా ఉండలేరు, టికెట్ లేకపోయినా ట్రైన్ ఎక్కి వెళ్ళిపోతారని. ఆయనకు కూడా బాగా ఉత్సాహం వచ్చేసింది. तो माथुर जी मधुबन पहुंच गए, ఆయన కూడా అలాగే మధుబన్ వెళ్ళిపోయారు. गुलजार दादी साथ लेके गए। గుల్జార్ దాది ఆయన్ని తన వెంట తీసుకువెళ్లారు. तो सीधा टैक्सी से उतरे और माथुर जी बिना स्नान किए बिना कुछ किए सीधा बाबा के कमरे में। उनको इतना एक्साइटमेंट था मैं बाबा को मिलूं, बाबा को मिलूं। ఆయన ట్యాక్సీలోంచి దిగగానే స్నానం చేయకుండా ఏం చేయకుండానే సీదా బాబా రూమ్లోకి వెళ్ళిపోయారట. నేను బాబాని కలవాలని ఆయనకంత ఆతృత ఉందట. तो बाबा तो जानी जाननहार है, प्रभु ऋषि है, हर आत्मा का भविष्य जानता है। तो जैसे माथुर जी गए और बाबा बाबा सब बोले, तो बाबा ने कहा बच्चे तुमने आज की मुरली पढ़ी है? అయితే బాబా కూడా అన్నీ తెలిసినవాడు కదా, భృగు మహర్షి కదా బాబా కూడా. అయితే బాబాకి అందరిని అడిగి తెలుసు. ఆయన వెళ్ళి బాబా అని బాబా దగ్గర వెళ్తే బాబా ఆయన అడిగారట, బచ్చే నువ్వు ఈరోజు మురళి చదివావా అని అడిగారట. तो माथुर जी बोले नहीं बाबा मैं सीधा ट्रेन से आपके कमरे में आ रहा हूँ। ఈయన అన్నారట, లేదు నేను మురళి వినలేదు, సీదా ట్రైన్ దిగగానే మీ దగ్గరికే వస్తున్నా, మీ గదిలోకే వచ్చాను అన్నారట. बाबा ने कहा जाओ पहले मुरली पढ़ो फिर मेरे पास आना। అప్పుడు బాబా అన్నారట, వెళ్ళు నువ్వు ముందు మురళి చదువుకొని అప్పుడు నా దగ్గర రా అన్నారట. तो बाबा ने उसके अंदर मुरली का रिगार्ड, इसका बीज बो दिया। బాబా ఆ విధంగా ఆయనలో మురళి పైన గౌరవము సంస్కారాలు బీజం వేశారు. और मैं माथुर जी को जानती हूँ, अब तो इस शरीर में नहीं है। నాకు ఆయన గురించి తెలుసు, ఇప్పుడంటే లేరు కానీ उनको माथुर भैया कहते थे।
ఆయన్ని మాధుర్ భయ్య అని పిలిచేవారు అందరూ. यूनाइटेड नेशंस की अपॉइंटमेंट होती थी तो भी अपना प्रेशर कुकर छोटा सा खिचड़ी बनाना बाबा ने सिखाया. तो जब बाहर जाते थे छोटा प्रेशर कुकर ले जाते थे, उसमें खिचड़ी बनाते थे, दही खाते थे, ऐसा अपने आप को चलाते थे विदेश में. ఆయన యునైటెడ్ నేషన్స్లో మీటింగ్స్కి వెళ్తే కూడా చిన్న కుక్కర్ తీసుకొని వెళ్ళేవారట కిచడీ తయారు చేసుకోవడానికి. బాబా నేర్పించారట. తను అందులో కిచడీ తయారు చేసుకొని పెరిగేసుకొని తినేవారట, తాను నడిపించుకునేవారట. ऐसे ही आलू बॉईल करना सीख लिया బంగాళదుంపలు ఉడకబెట్టడం నేర్చుకున్నారట. और वो खाते थे नमक मिर्ची डाल के. ఆ బంగాళదుంపలో ఉప్పు పచ్చిమిర్చి వేసేసి తినేవారట. ऐसा अपने को चलाते थे. ఆ విధంగా తను నియమంలో నడిపించారు. क्योंकि युगल को ले जाना अलाउड नहीं था. ఎందుకంటే తన వెంట భార్యను తీసుకువెళ్ళడానికి పర్మిషన్ ఉండదు. नेक्स्ट टाइम से बाबा ने वो रास्ता खोल दिया. फिर विजय बहन भी साथ जाया करती थी युगल. తర్వాత బాబా ఆయనకి ఆ పర్మిషన్ కూడా ఇప్పించేశారు. ఆయన ఎక్కడైనా మీటింగ్స్కి వెళ్తే ఆయన భార్యని విజయబహన్ని కూడా తీసుకెళ్ళేవారు. जहाँ निश्चय होता है वहाँ विजय होती है. నిశ్చయం ఉన్న చోట విజయం కూడా ఉంటుంది. और माथुर जी डायरी होती है ना, डेट बाय डेट सुंदर मोती जैसे अक्षरों में हर दिन की मुरली का सार लिखते थे. ఆయన మాథుర్ గారు డేట్ బై డేట్ చాలా అందమైన అక్షరాలతో మురళి యొక్క పాయింట్స్ ముఖ్యమైనవి రాసుకునేవారట. जब उन्होंने शरीर छोड़ा तो इतने वॉल्यूम्स 30-35 साल के प्राप्त हुए. ఆయన శరీరం విడిచిపెట్టిన తర్వాత ఎన్నో బుక్స్ 30 సంవత్సరాల నుంచి రాసుకున్న మురళీ బుక్స్ దొరికాయట. आज भी उनके घर में सेंटर चल रहा है. ఈరోజు కూడా ఆయన ఇంట్లో సెంటర్ నడుస్తోంది. ऐसे ही बाबा बच्चों के अंदर श्रेष्ठ संस्कार कैसे पढ़ें, आपको वो स्टोरी सुनाती हूँ. शायद आपने सुनी होगी. कैसे बाबा गरीब निवास, బాబా పిల్లల్లో శ్రేష్ఠ సంస్కారాలు ఎలా నింపేవారు దాని గురించి కూడా మీకు చెప్తాను. మీరు విని కూడా ఉండొచ్చు. गरीब निवास बाबा हर बच्चे के भावना की कदर करता है. పేదల పెన్నిధి బాబా ప్రతి ఒక్క పిల్లల భావనని విలువ ఇస్తారు. एक बार मनोहर दादी, ये कहानी सुनिए मनोहर दादी की? नहीं, आपने सुनाई है? मधुबेन ने सुनाई है. अच्छा, మనోహర్ దాది కథ చెప్పారా అక్కయ్య? सुनिए इन्होंने. तुम्हें नहीं कई लोग नहीं बोल रहे. आपने सुनाई ना? कुछ लोग नहीं सुने, कुछ लोग सुने. क्यों बाकी आज लोग के- कहाँ थे उस समय? आज के गेस्ट है, आज के आए हुए हैं. अच्छा अच्छा. मनोहर दादी टूर पर गए और टूर पर जब जाते हैं तो कोई ना कोई सौगात मिलती है. మనోహర్ దాది టూర్కి వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఏదో ఒకటి ఎవరో ఒకరు గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు కదా. तो वो सौगात हम लोग क्या करते हैं, जो बड़े होते हैं उसको लाके दे देते हैं. ఆ గిఫ్ట్లు మనం ఏం చేస్తాం, పెద్దవాళ్ళు ఎవరుంటే తీసుకొచ్చి వాళ్ళకి ఇచ్చేస్తాం. ऐसे ही मनोहर दादी को दिल्ली गुड़गांव के टूर से कई सौगातें मिली. అలాగే మనోహర్ దాదీకి ఢిల్లీ గుడ్గాం వెళ్ళినప్పుడు చాలా గిఫ్ట్లు ఇచ్చారు. उसमें एक माता ने, गांव की माता ने, एक पोटली में कुछ चने दिए. बाबा चना खाता था. ఆ గుడ్గాంలో పల్లెటూరి మాత ఒక ఆవిడ ఒక చిన్న మూట కట్టి కొన్ని శనగలు ఇచ్చారట. तो
लेके आए और सब चीज बाबा को दिखाई। वो जो चने थे वो भोली दादी को दे दिए, किचन का सामान था। అయితే ఆ గిఫ్ట్లన్నీ తీసుకొచ్చి బాబాకు చూపించి బాబాకు అప్ చెప్పారట। ఆ శనగలేమో కిచెన్లో బోలి దాదీకి ఇచ్చేసి तो बाबा को दिखाने के बाद मनोहर दादी बोली, बाबा एक माता ने चने दिए थे थोड़े से, वो मैंने भोली को दे दिए। అన్నీ చూపించిన తర్వాత మనోహర్ దాది బాబాకు చెప్పారట, బాబా ఒక మాత కొద్దిగా శనగలు ముటకట్టి ఇచ్చింది, అవి పట్టుకెళ్ళి కిచెన్లో ఇచ్చేసాను అన్నారట। तो बाबा ने कहा बच्ची लेके आओ, అవి తీసుకురా బచ్చి అన్నారట బాబా। मनोहर दादी बोली, बाबा थोड़े से तो हैं, इतने से तो चने हैं, मैं कहता हूं ना लेके आओ। మనోహర్ దాది అన్నారట, కొన్నే శనగలు ఇచ్చారు, కొన్నే ఉన్నాయి అన్నారట, తీసుకురమ్మంటున్నాను కదా తీసుకురా అన్నారట। तो बहुत कहने पर भी बाबा नहीं माना। చాలాసార్లు ఏమో కొన్నే కొన్నే అని అంటుంటే కూడా కాదు తీసుకురా అని బాబా ఒప్పుకోలేదట తెచ్చే వరకు। आखिर वो चने लेके आई। లాస్ట్కి మనోహర్ దాది కిచెన్లోంచి ఆ శనగలు చిన్న మూట పట్టుకొచ్చారట, ఇంత मैली कुचैली पोटली, ఒక పాత గుడ్డలో కట్టిన మూట అన్నమాట అది। सुदामा की पोटली थी ना ऐसी, కుచేలుడు మూట ఉంటుంది కదా అలాగా। बाबा को दी, బాబాకు తెచ్చిచ్చారు। बाबा ने अपने हाथ से खोला బాబా తను స్వయంగా తన చేతులతో ఆ మూట విప్పారట। और क्या देखा कि अंदर में काला भुना हुआ चना और उसके ऊपर से एक एक के ऊपर से छिलका निकाला हुआ था। అయితే అందులో ఏమున్నాయంటే నల్ల శనగలు ఉంటాయి కదా, అవి వేయించినవి అన్నమాట। ప్రతి ఒక్క శనగల పైన పొట్టు ఒలిసి ఇచ్చారట। आजकल तो मशीन निकाल देती है छिलका, उन दिनों मशीन नहीं होती थी। ఈ రోజుల్లోనైతే మిషన్ ద్వారా అన్ని పొట్టులు చేసి వస్తున్నాయి, కానీ అప్పుడు మిషన్లు లేవు కదా। तो बाबा ने जैसे वो खोला, बाबा के नैन भीग गए। బాబా ఆ మూట విప్పిన తర్వాత బాబా కళ్ళ వెంట నీళ్ళు వచ్చాయంట। बाबा ने कहा, बच्ची ये चने नहीं है, ये सोने की मोहरे है। బాబా అది చూసి అన్నారట, బచ్చి ఇవి శనగలు మాత్రమే కాదు, ఇవి బంగారు నాణేలు అని చెప్పారట। क्यों? क्योंकि वो देखने में भी मोती सोने जैसे लगते हैं ना। बाबा ने कहा, बच्ची ने जब एक एक चने के दाने के ऊपर से छिलका उतारा होगा तो उसको बाबा कितना याद आया होगा। అయితే బాబా అన్నారట, అవి చూడ్డానికి కూడా గోల్డ్ కలర్లో కనిపిస్తాయి కదా శనగలు। బాబా అన్నారట, ఆ మాత శనగలు ఒక్కొక్కటి ఒలిచినప్పుడు ఆమెకి ఎంత బాబా స్మృతి వచ్చి ఉంటుంది అన్నారట। तो ये चना नहीं रहा, क्या बन गया? सोने का मोती बन गया। ఇవి శనగలు కాదు, ఇంకా బంగారు ముత్యాలు అన్నారట। इसलिए हमें कभी भी ये नहीं सोचना चाहिए मेरे पास क्या है, मैं तो कुछ नहीं दे सकती हूँ। नहीं, जो कुछ है भावना तो है ना, बाबा भावना को स्वीकार करता है। అందుకే ఎప్పుడు కూడా నా దగ్గర ఏముంది, నేనేం చేయగలను అలా అనుకోకూడదు। ఏమన్నా ఉండొచ్చు, కానీ భావన అయితే ఉంది కదా। ठीक है ना। वो चाहे किसी के सोने को चना बना दे, वो चाहे किसी के चने को सोना बना दे। బాబా తలుసుకుంటే ఎవరిది బంగారాన్ని శనగలు చేసేస్తారు, శనగల్ని బంగారం చేసేస్తారు। भावना ऐसे ही बाबा कोई बहुत ही हीन भाव वाला होता था ना, उसमें बाबा जान भर देता था। బాబా ఎవరైనా పిల్లలు చాలా తనపైన తనకి హీన భావన ఉండేవాళ్ళు ఉంటారు కదా,
వాళ్ళపైన కూడా ప్రాణం పెట్టేవారట. कोई कहता था बाबा मेरे में कोई विशेषता नहीं है. ఎవరైనా ఒకవేళ బాబా నాలో ఏ విశేషత కూడా లేదు అని అన్నారనుకోండి, एक आत्मा थी, उसकी लड़ाई सबसे होती थी. ఒక ఆత్మ ఉండేది, ఆ ఆత్మకి ప్రతి ఒక్కరితో గొడవే ఉండేది. मधुबन में रहती थी. మధుబన్లో ఉండే ఆమె उसकी विशेषता थी. एक वक्त पर उसके पति ने बहुत यज्ञ को मदद की थी. ఆమె గొప్పతనం ఏంటంటే ఒకనొక సమయంలో ఆమె భర్త యజ్ఞానికి చాలా సహకారం చేశాడు. तो क्या हुआ, जहां बाबा जाए ना वो सबसे पहले मौजूद होती थी. फोटो खिंचाने के लिए బాబా ఎక్కడికి వెళ్ళినా ఆమె ముందు హాజరైపోయిందంట ఫోటోలు తీయడానికి. तो बाबा ने देखा उस आत्मा में संस्कार बहुत अच्छे हैं, బాబా एक्यूरेसी के संस्कार है. ఈమెలో చాలా మంచి సంస్కారాలు ఉన్నాయి, యాక్యురేసీ సంస్కారాలు ఉన్నాయని. तो बाबा ने कहा अभी क्या करे, इसकी लड़ाई सबसे होती है, यज्ञ में रहता है, सेवा कुछ करता नहीं है, बोझ चढ़ रहा है, तो क्या किया जाए. అయితే బాబా ఆలోచించారట, ఏం చేయాలి, యజ్ఞంలో అయితే ఉంటుంది, అందరితో గొడవలు పెట్టుకుంటుంది, సేవ అయితే ఏం చేయట్లేదు, ఏం చేయాలి ఈమె కోసం అని. तो बाबा ने उसको बुलाया कि बच्चे एक सेवा करोगे. బాబా ఆమె దగ్గర పిలిచారట, పిలిచి బచ్చి నువ్వు ఒక సేవ చేస్తావా అని అడిగారట. बाबा के पास एक्यूरेट बच्चा नहीं है. బాబా దగ్గర యాక్యురేట్గా ఉండే పిల్లలు ఎవరు లేరు అన్నారట. तो वो तो खुश हो गया, बाबा मुझको एक्यूरेट समझता है, सब मुझे रिजेक्ट करते, बाबा एक्यूरेट समझता है. ఆమె ఆ ఆత్మ చాలా సంతోషించారండి. ఏంటంటే అందరూ నన్ను అయితే దేనికి పనికిరావంటున్నారు, కానీ బాబా అయితే నన్ను యాక్యురేట్ అంటున్నారు అని చెప్పి చాలా సంతోషించారంట. तो बाबा ने कहा बच्चे यज्ञ में बॉयलर चलाने वाला कोई नहीं है. అప్పుడు బాబా అన్నారంట, బచ్చే యజ్ఞంలో బాయిలర్ అంటించే వాళ్ళు ఎవరు లేరు, రోజు బాయిలర్ సంభాళించే వాళ్ళు ఎవరు లేరు అన్నారట. और बॉयलर सवेरे 2-2:30 बजे चलाना होता था. మరి బాయిలర్ ఏమో ఉదయాన్నే 2:30కి 2ంటికి మండించవలసి ఉంటుంది. ठंडी गर्मी सब मौसम में, వేడిలో చలిలో అన్ని సీజన్లలోనూ. उस भाई की इतनी अच्छी आदत पड़ गई और कोई नहीं कर सकता था, वही करता था. ఆ అన్నయ్యకి ఎంత మంచి అలవాటు అయిపోయిందంటే, तो जिसको दुनिया रिजेक्ट करती है, बाबा में वो गुण था, उससे भी वो सेवा ले लेता था. బాబాలో గొప్పతనం ఏంటంటే ప్రపంచం అంతా వ్యతిరేకించిన వాళ్ళతో కూడా బాబా సేవ తీసుకునేవారు. फिर बाबा की स्थिति बहुत ऊंची रहती थी सदा. బాబా స్థితి ఎల్లప్పుడూ ఉన్నతంగా ఉండేది. आज मैं ये मंदिर देख के आई, सत्यनारायण स्वामी का मंदिर. हमने ऐसा तो कहीं नहीं देखा कि शंकर भी हो, नारायण भी हो, विष्णु भी हो, विष्णु का रूप नारायण और अनंत लक्ष्मी. నేను అలా ఎక్కడ చూడలేదు. ఈరోజు దేవాలయం వెళ్ళాను, శంకరుడు విష్ణు ఇద్దరు ఉండేది ఎక్కడా చూడలేదు. విష్ణు అనంతలక్ష్మి దేవాలయం ఉంది. अगर मैं गलत हूं तो मुझे करेक्ट करना, लेकिन ये हमारे संगम युग की निशानी का मंदिर है. ఈ దేవాలయము మన సంగమయుగి స్మృతి చిహ్నం యొక్క దేవాలయం. संगम युग में इस ही शरीर में नर नारायण मनुष्य नारायण पद की प्राप्ति करता है. సంగమ యుగంలో ఈ సమయంలోనే నరుడు నారాయణ పదవి పొందగలుగుతాడు. उसका स्वरूप इतना अच्छा हो जाता है. వాళ్ళకంత మంచి స్వరూపము తయారవుతుంది. और
उसमें उनको मूछें दिखाते हैं। మరి దేవాలయంలో సత్యనారాయణ స్వామి మూర్తికి మీసాలు కూడా చూపించారు. और कोई की नहीं दिखाते हैं, ఇంకా వేరే ఏ దేవతలకి అలా చూపించరు. लेकिन इसका बहुत गहरा अर्थ है, कनेक्शन है. కానీ దీనికి చాలా లోతైన అర్థం ఉంది, కనెక్షన్ ఉంది. शंकर जी का पाठ विनाश का है, శంకరుడి పాట వినాశనం చేయవలసింది. और लक्ष्मी नारायण जी पहली राज गद्दी है. లక్ష్మీనారాయణలు అంటే మొట్టమొదటి సింహాసనానికి గుర్తు. तो शंकर जी जा रहे हैं विनाश के पश्चात और सत्यनारायण जी राजगद्दी पर आ रहे हैं. వినాశనం తర్వాత శంకరుడు వెళ్తున్నాడు, మరి రాజగద్ది పైకి సత్యనారాయణ స్వామి వస్తున్నారు. और शुद्ध प्रवृत्ति है श्री लक्ष्मी श्री नारायण. శ్రీ లక్ష్మీ శ్రీ నారాయణులు ఇద్దరు ఉన్నారు, శుద్ధ ప్రవృత్తి ఉంది. और मनुष्य ही बनता है इसलिए मूछे हैं. మనుషులే నారాయణుడు అవుతారు కదా, అందుకే మీసాలు కూడా చూపించారు. ठीक है, నారాయణుడు అవుతారు కదా. ठीक है, क्योंकि सृष्टि रंगमंच कभी भी खाली नहीं होता. అది రైట్ కదా, ఎందుకంటే సృష్టి రంగస్థలము ఎప్పుడు ఖాళీ అవ్వదు. एक तरफ से एक जाएगा, विनाश जाएगा, खत्म होगा और वो आ जाएगा. ఒకవైపు నుంచి వినాశనం అయ్యి శంకరుడు వెళ్ళిపోతుంటాడు, ఇంకో వైపు నుంచి నారాయణుడు వస్తుంటాడు. ठीक है, ये मीनिंग, ఈ మీనింగ్ రైటా? अच्छा, अब मैं इसका आपको प्रैक्टिकल मिसाल बाबा की लाइफ से बताती हूँ. ఇప్పుడు నేను మీకు దీనికి ప్రాక్టికల్ ఉదాహరణ బాబా జీవితం నుండి చెప్తాను. वो क्या है? एक बार एक ऑफिसर को कूंज दादी कोर्स करा रही थी. ఒకసారి ఒక ఆఫీసర్కి కుంచుదాది కోర్స్ చెప్తున్నారు. दादी ने बाबा को कहा, कूंज दादी को बाबा एक्सप्रेस ट्रेन बोलता था. దాది వచ్చి బాబాతో అన్నారట, అది మామూలుగా जगदीश भाई को कोर्स कराया कूंज दादी ने. జగదీష్ బాయ్కి కూడా కుంచుదాదియే కోర్స్ చెప్పారు. కుంచుదాది ప్రకాష్ మణి దాది వాళ్ళ అక్క కూతురు. कूंज दादी ने कराया, प्रकाश मणि बहन की बेटी है. तो कूंज दादी उसको बोलती थी 3 बजे आना है, तो 3 बजे जगदीश भाई आ जाता था. కుంచుదాది జగదీష్ బాయ్ కూడా కోర్స్ చెప్పారు. కుంచుదాది అనేవారట 3 గంటలకు రావాలి కోర్స్కి ఉదయాన్న అనేవారట. జగదీష్ బాయ్ 3 గంటలకు వచ్చేసేవారట. पूरा बाबा का प्रेरणा हुआ था. బాబా ప్రేరణ లభించి వచ్చారు ఆయన. कितनी बड़ी सेवा के निमित्त बन गया. ఎంత గొప్ప సేవకి నిమిత్తం అయ్యారు. तो ये अपना कूंज दादी ने कोई ऑफिसर को कोर्स कराया ना, तो कोर्स कराने के बाद दादी ने बोला कि आपको बाबा उस ऑफिसर से मिलना जरूर है. కుంచుదాది ఒక ఆఫీసర్కి కోర్స్ చెప్పారట. చెప్పిన తర్వాత బాబా దగ్గర వెళ్ళి, బాబా మీరు ఆ ఆఫీసర్ని తప్పకుండా కలవాలి అని చెప్పారట. बाबा ने कहा बच्ची मिलूंगा. అయితే బాబా అన్నారట, సరే బచ్చి కలుసుకుంటాను అన్నారట. मिलूंगा, ठीक हो गया. अब वो दिन आ गया तो कूंज दादी ने कहा, बाबा चलो उस ऑफिसर से मिलने के लिए. కోర్స్ అయిపోయి ఆయన్ని కలుసుకోవాల్సిన రోజు వచ్చినప్పుడు కుంచుదాది వచ్చి, బాబా ఇప్పుడు ఆయన్ని కలవడానికి రండి మీరు అన్నారంట. तो बाबा उस समय अनाज साफ कर रहा था. బాబా ఆ టైంలో బియ్యం ఏరుతున్నారట. तो बाबा ने कहा बच्ची उसको यहीं ले आओ. బాబా అన్నారట, బచ్చి ఆయన్ని ఇక్కడ తీసుకొచ్చే అన్నారట. तो उसने कहा, कूंज दादी ने, बाबा वो ऑफिसर है. అప్పుడు కుంచుదాది అన్నారట, బాబా ఆయన ఆఫీసరు అన్నారట. बाबा ने कहा सो क्या, यहीं लेके आओ. బాబా అన్నారట, అయితే ఏంటి ఆయన ఇక్కడికే తీసుకురా అన్నారట.
बाबा मैंने आपकी बहुत महिमा की है, हमारा बाबा ऐसा है ऐसा है ऐसा है, तो आपको अपने ऑफिस में उससे मिलना है। కుంజదాది అన్నారట, బాబా నేను మీ గురించి ఎంత గొప్పతనంగా చెప్పాను, మా బాబా ఇలాగా అలాగా అని, మీరు ఆయన్ని ఆఫీస్లో వచ్చి కలుసుకోవాలన్నారట. बाबा ने कहा सो क्या, उसको लेके आओ, అయితే ఏంటి, ఏం పర్లేదు తీసుకురా అన్నారంట బాబా. अब भगवान से कौन जिद करे, భగవంతుడితో ఎవరు పట్టుబట్టగలరు? तो आखिर कुंज दादी गई, उसको ले आई। కుంజదాది వెళ్ళి ఆఖరికి ఇంకా తప్పదని ఆయన ఇక్కడికే తీసుకొచ్చారు. और बाबा उस समय अनाज साफ कर रहे थे। అప్పుడు బాబా బియ్యం ఏరుతూ కూర్చున్నారు. जैसे ही बाबा ने अपनी दृष्टि उसको दी, उसको विष्णु का साक्षात्कार हो गया। బాబా ఆయనకి దృష్టి ఇచ్చిన వెంటనే ఆయనకి విష్ణు రూపం సాక్షాత్కారం అయింది. समझा आपने कितना साधारण कर्म, अनाज साफ करना, स्थिति कितनी ऊंची। बाबा साधारण कर्म से भी ऊंची स्थिति को महत्व देता था। అంత సాధారణ కర్మ చేస్తూ కూడా బాబాది అంత ఉన్నతమైన స్థితి ఉంది. అందుకే బాబా కర్మల కంటే కూడా స్థితికి ఎక్కువ మహత్వము ఇచ్చేవారు. तो हमको ये शिक्षा मिलती है कि जैसे बाबा अपनी स्थिति ऊंची रखता था, ऐसे हम बच्चों को भी अपनी स्थिति ऊंची रखनी है। మనకి కూడా ఆ విధంగానే శిక్షణ ఇచ్చేవారు బాబా. బాబా తన స్థితిని ఎలా ఉన్నతంగా నిలుపుకుంటారో పిల్లలు కూడా ఆ విధంగానే స్థితిని ఉన్నతంగా నిలుపుకోవాలని. बाबा ने मुझ आत्मा को, मैं अपने पेरेंट्स के साथ बाबा से मिल रही थी 1959 में फर्स्ट टाइम। బాబా నాకు కూడా నేను చెప్పారంటే, నేను ఫస్ట్ టైం 1969లో బాబాతో కలుసుకున్నాను మా పేరెంట్స్తో కలిసి. उस समय मधुबन में कोई सीमेंटेड फर्श नहीं था, मिट्टी मिट्टी थी। ఆ సమయంలో మధుబన్లో నేల మీద ఏం సిమెంట్ చేసి లేదు, అంత మట్టే ఉంది. बाहर बाबा की चारपाई डाली हुई थी और उस पर माता पिता, मैं और बाबा चारों बैठे थे। బయట మంచం వేసి ఉందట, దాని మీదే మా అమ్మ నాన్న నేను బాబా కూర్చున్నాం. उन दिनों में कुर्सी वुर्सी कुछ नहीं होती थी हमारे पास। ఆ రోజుల్లో కుర్చీలు అవి ఏమి ఉండేవి కాదు. अब क्या हुआ, बाबा ने मेरे को देख करके पिताजी को बोला, बच्ची को पढ़ाना है और इंग्लिश पढ़ाना है, इसको मैं विदेश भेजूंगा। బాబా ఈమెని చూసి వాళ్ళ నాన్నతో అన్నారట, ఈ బచ్చిని చదివించాలి, ఇంగ్లీష్ చదివించాలి, ఈమెను నేను విదేశాలకి సేవకి పంపిస్తానన్నారట. उन दिनों मैं कॉन्वेंट में पढ़ती थी। ఆ రోజుల్లో నేను కాన్వెంట్లో చదివేదాన్ని. विदेश में एक भी बच्चा नहीं था। విదేశాల్లో ఎవరు పిల్లలు లేరు అసలు. लेकिन बाबा की श्रीमत का पालन करते हुए पढ़ाई कंटिन्यू की और बाद में तो बाबा ने विदेश में चारों तरफ भेजा। అయినా సరే బాబా ఆజ్ఞని అనుసరించి చదువుకున్నాను. తర్వాత బాబా నన్ను నలువైపులా విదేశాల్లో కూడా సేవకి పంపించారు. उसके बाद तो बाबा से कई बार मुलाकात हुई। ఆ తర్వాత అయితే బాబాని చాలాసార్లు కలుసుకున్నాను. 2 मुलाकातें विशेष मैं आपको सुनाऊंगी। 2 సార్లు విశేషంగా కలుసుకున్నది నేను మీకు చెప్తాను. बाबा के साथ खेलते तो थे, బాబాతో కలిసి ఆడుకునేవాళ్ళం. बाबा ने वो होता था ना कोन वाला बैडमिंटन खेलते थे, कोन में बॉल डाल देते हैं और वहाँ से क्लिक करते हैं, उसके पास जाता है, फिर वहाँ से ऐसे करते हैं आता है। तो बाबा के साथ वो खेलते थे बैडमिंटन, दूसरा खेलते थे। बाबा कहता था, वरदान दिया था, होशियार बच्ची है। బాబా కోన్తో ఆట బ్యాడ్మింటన్ ఆడేవారట. కోన్లో ఇలా నొక్కితే ఆ కోన్లో వేసిన బాల్ ఎగిరి వెళ్ళి టేబుల్ మీద పడేదంట. तो बाबा ने एक बार, जब मैं
बाबा से मिल रही थी, बैंगलोर से गए थे तब हम लोग 7 कन्याएं, हृदय पुष्पा दादी और हम 7 कुमारियां बाबा से मिलने के लिए गए थे। మేము ఒకసారి బాబాను కలుసుకోవడానికి వెళ్ళాం, బెంగళూరు నుంచి 7 కుమారీలు, హృదయ పుష్పదాది కూడా ఉన్నారు మాతో. तो तो क्या हुआ? बाबा से मिलने गए 7 कुमारियाँ. हाँ 7 कुमारियां। तो बड़े दीदी मनमोहिनी थे ना, वो हमको छोटेपन से जानती थी। मनमोहिनी दीदी की మేము చిన్నప్పటి నుంచి తెలుసు. दीदी ने बाबा को बोला, बाबा आशा भाषण करती है इंग्लिश में। दीदी బాబాకి చెప్పారట, బాబా ఆశ ఇంగ్లీష్లో ఉపన్యాసం చెప్తుంది అని. बाबा ने कहा, हाँ बच्ची तुम भाषण करेंगी, बाबा सुनने आएगा। బాబా అన్నారట, బచ్చి నువ్వు ఉపన్యాసం చెప్తావా, అయితే నేను వినడానికి వస్తాను అన్నారట. मैंने कहा हाँ बाबा। అయితే దీది కూడా సరే బాబా నేను చెప్తాను అన్నారట. जैसे कोई बहुत होशियार होता। చాలా తెలివైన వాళ్ళు చెప్తారు కదా, అలా చెప్పాను. बाबा ने कहा किस टॉपिक पे करेंगी? ఏ టాపిక్ పైన ఉపన్యాసం చెప్తావా అని అడిగారు. मैंने कहा जो टॉपिक देंगे उस पे करूंगी। మీరు ఏ టాపిక్ ఇస్తే దాన్ని చెప్తానన్నారు. तो बाबा ने कहा अच्छा वर्ल्ड पीस पे करना। ఇస్తే वर्ल्ड पीस। వరల్డ్ పీస్. అయితే బాబా అన్నారంటే విశ్వశాంతి గురించి చెప్పన్నారట. तो बात पूरी हो गई। मैं जब कमरे से बाहर निकली तो बाबा की पर्सनैलिटी इतनी मैग्नेटिक थी, जो बाबा के सामने सब कुछ भूल जाता था। ఆ గదిలోంచి బయటకు వచ్చాను. వచ్చిన తర్వాత బాబా యొక్క వ్యక్తిత్వం ఎంత అయస్కాంతంలాగా ఆకర్షిస్తుందంటే బాబా ముందుకు వెళ్తే అన్నీ మర్చిపోతాం. और जब मैं कमरे से बाहर आई तो रियलाइजेशन हुआ मैं भाषण करूंगी, बाबा सुनेगा, मैं कैसे भाषण करूंगी, मैं नहीं करूंगी। గదిలోంచి బయటకు వచ్చాక ఆలోచించారు, రియలైజేషన్ వచ్చిందట, నేను బాబా ముందు ఉపన్యాసం చెప్పడమా, బాబా వింటారా, నేను మాత్రం చెప్పలేను అనుకున్నారట. मैं रोजी बहन के पास गई, रोजी बहन मैं भाषण नहीं करूंगी। అప్పుడు బాబాతో డైరెక్ట్గా చెప్పలేక రోజీ బెహన్ దగ్గర వెళ్ళి, రోజీ బెహన్ నేను ఉపన్యాసం చెప్పలేను బాబా ముందు అన్నారట. रोजी बहन ने कहा अब तो तुमने बाबा को बोल दिया है, अब तो करना ही पड़ेगा। నువ్వు బాబా దగ్గర ఒప్పుకున్నావు, ఇప్పుడు నువ్వు చెప్పవలసిందే అన్నారంట. तो कोई साधन नहीं था, तो मैंने स्टडी की, भाषण तैयार कर लिया। शाम को मुलाकात हुई, रात को भाषण करना है क्लास में। సాయంకాలం బాబాని కలుసుకున్నాం, రాత్రి క్లాస్లో ఉపన్యాసం చెప్పాలి, ఇంకా దారేం లేదు, అందుకని స్టడీ చేసి టాపిక్ తయారు చేసుకున్నాను. तो तैयार करके हिस्ट्री हॉल में मैं बैठ गई गद्दी पर भाषण के लिए। అప్పుడు తయారైపోయి వెళ్ళి హిస్టరీ హాల్లో స్టేజ్ పైన కూర్చున్నాను. तो बाबा मैंने देखा नहीं आया, मैं बहुत खुश, अच्छा हुआ बाबा नहीं आया। అప్పుడు బాబా రాలేదట. ఈమెకు చాలా సంతోషంగా ఉందంట, బాబా రాలేదు మంచిదే అని. लेकिन पता नहीं ईशु दादी कब उठी और कब जाके बाबा को ले आई। ఎప్పుడు ఈశుదాది లేచి వెళ్ళి ఎప్పుడు బాబాని తీసుకొచ్చి కూర్చోబెట్టారో నేను గమనించనే లేదు. और जो पहली खिड़की थी ना, हिस्ट्री हॉल की पहली खिड़की, वहां खड़ा होके बाबा भाषण सुन रहा था। హిస్టరీ హాల్ది ఫస్ట్ కిటికీ ఉంటుంది కదా, అక్కడ నిలబడి బాబా వింటున్నారు ఉపన్యాసం. मुझे पता नहीं था। నాకు తెలియలేదు. मैं भाषण करके नीचे आ गई तो नल्ली बहन और लता बहन सूरत वो बैठी थी। నేను ఉపన్యాసం చేసి కిందికి వచ్చేసిన తర్వాత నళిని దీది, సూరత్ లతా బెహన్ వాళ్ళిద్దరూ కూర్చొని ఉన్నారు అక్కడ. उन्होंने कहा तुमको पता है बाबा ने भाषण सुना तुम्हारा? मैंने कहा है, कहाँ से सुना?
వాళ్ళిద్దరూ అన్నారట, నీకు తెలుసా బాబా నీ ఉపన్యాసం విన్నారు అన్నారట. ఎక్కడి నుంచి విన్నారు అన్నారట. बोला वो खिड़की के पास से सुना. అదిగో ఆ కిటికీ దగ్గర నిలబడి విన్నారా అని చెప్పారట. फिर तो बाबा अंदर आया, बाबा ने बहुत प्यार किया और मेरा नाम रख दिया इंग्लिश वाली. తర్వాత బాబా లోపలికి వచ్చి చాలా ప్రేమగా మాట్లాడి ఇంగ్లీష్ వాలి అని పేరు పెట్టారట. బాబా టోలీ పంచిస్తే కండిషన్ పెట్టి పంచించేవారట. हम लोग को बाबा कहता था मद्रास की सिस्टर्स का जोड़ा, मैं और छोटी सिस्टर. బాబా వీళ్ళు అక్క చెల్లెలు ఇద్దరిని మద్రాసు సిస్టర్స్ అనేవారట. बाबा कहता था जो बाबा की ही श्रीमत पर चलेगा, बाबा से शादी करेगी कन्या, जो कभी गुस्सा नहीं करेगा, जो रोज मुरली सुनेगा, ऐसे बाबा कंडीशन लगाता था. फिर कहता था अभी वो आओ टोली बांटो. బాబా కండిషన్లు పెట్టేవారట. రోజు మురళి వినేవాళ్ళు, బాబా శ్రీమత్ అనుసారమే నడిచేవాళ్ళు, బాబాతోనే వివాహం చేసుకునేవాళ్ళు, అలాంటి వాళ్ళు వచ్చి టోలీ పంచాలనేవారట. बाबा नब्ज भी चेक करता था. బాబా నాడి కూడా చూసేవారట. तो हम लोग तो पढ़ते थे ना कॉलेज में, तो बाबा ने सौगात में वो जयपुर के नागड़े आते थे. जयपुर की जूती होती थी, शू, जयपुर का शू.